హలో అండి, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి ఈవినింగ్ స్నాక్స్కి పకోడీ. పిల్లలు ఇంటి దగ్గర ఉంటారు కదా, ఈవినింగ్ స్నాక్స్కి చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు, చాలా టేస్టీ కూడా ఉంటుంది కదా. ఒకసారి ట్రై చేయండి. దానికోసం నేను ఇక్కడ ఒక 4-5 ఆనియన్స్ అనేటివి తీసుకున్నాను. ఇవి ఇలా పొట్టు తీసి రౌండ్గా కట్ చేసి పెట్టేసుకున్నాను. తర్వాత ఇవి ఇలా కట్ చేసుకుంటున్నాను. ఇలా అన్నీ సన్నగా కట్ చేసుకోవాలి. మరీ సన్నగా ఉండొద్దు, మరీ మందంగా కూడా ఉండొద్దు. ఇలా మీడియం సైజు అన్నీ కట్ చేసుకోవాలి. ఇలా అన్నీ కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకున్నాను. చిన్న రిక్వెస్ట్ అండి, ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. తర్వాత ఇవన్నీ ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకొని, తర్వాత ఒక గిన్నె తీసుకొని దాంట్లోకి ఇవి ఉల్లిపాయలు అనేటివి అన్నీ వేసుకోవాలి. ఇలా వేసుకొని దీంట్లోకి రుచికి సరిపడా ఉప్పు, రుచికి సరిపడా కారం, 1/2 టీ స్పూన్ ఓము, చిటికెడు పసుపు, కలర్ కోసము కొంచెం బాగుంటుంది కలర్ఫుల్ కానీ. తర్వాత కొద్దిగా ధనియాలు తీసుకుంటున్నాను. ఈ ధనియాలు అనేటివి ఇలా నలిపి వేసుకోవాలి. ఇలా అన్నీ వేసుకొని ఇలా మొత్తం కలిసేటట్లు బాగా కలుపుకోవాలి. ఉప్పు వేసాం కదా, దీంట్లో నుంచి నీరు అనేది వస్తుంది. ఇలా బాగా పిసకడం వల్ల మనం వాటర్ అనేటివి వేసుకోవాల్సిన అవసరం ఉండదు. వేసుకుంటే కూడా అది పకోడీ అన్నారు. వాటర్ వేయకుండానే చేసుకుంటే సూపర్గా ఉంటుంది టేస్ట్. తర్వాత దీంట్లోకి 1 కప్పు శనగపిండి ఇలా వేసుకొని ఇది చేతి నొప్పి వచ్చేంత వరకు ఇలా పిసుకుతూనే ఉండాలి. మొత్తం ఇలా పిండి మొత్తం కలిసేటట్లు ఇలా కలుపుకోవాలి బాగా. ఇది మొత్తం వాటర్ వచ్చి ఇలా ముద్దకు వచ్చేంత వరకు కలుపుకోవాలి. తర్వాత నేను మర్చిపోయాను, దీంట్లో కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవాలి. బాగుంటుంది టేస్ట్. ఇది మధ్య మధ్యలో ఇలా తగులుతూ ఉంటే పచ్చిమిర్చి కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. తర్వాత ఇలా వేసుకొని ఇలా మొత్తం కలిసేటట్లు ఇలా బాగా కలుపుకోవాలి. చూడండి, ఇలా ముద్దకు వచ్చింది. ఇక్కడ పవర్ పోవడం వల్ల కొంచెం క్లారిటీగా ఏర్పడట్లేదు. వాటర్ అనేటివి అస్సలే వేయొద్దు. మొత్తం ఈ ఉల్లి నీరుతోనే ఈ పిండికి కరెక్ట్ సరిపోతుంది. తర్వాత అది పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి తీసుకొని దాంట్లోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అనేది వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత చూడండి, ఇలా ఉంది పిండి. దీన్ని ఇలా ఓన్లీ వేళ్ళతోనే ఇలా అనుకుంటూ వేసుకోవాలి. ఇలా వేసుకొని ఒక 2 మినిట్స్ అట్లా వదిలేయాలి. ఇది కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఇలా స్లోగా తిప్పుకోవాలి ఇంకో సైడ్కి. ఇలానే మొత్తం ఇది గోల్డ్ కలర్ వచ్చేంత వరకు చూసుకోవాలి. ఇలా మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇలా నురుగ మొత్తం పోవాలి, పైనుంచి పోయి మంచి గోల్డ్ కలర్కి వచ్చి ఎంత బాగా ఫ్రై అయితే అంత టేస్ట్ ఉంటుంది. మెత్తగా ఉంటుంది. ఇలా లైట్ కలర్ ఉంటే బాగా గోల్డ్ కలర్కి వచ్చి ఈ ఆనియన్స్ అనేటివి మొత్తం ఫ్రై అయిపోవాలి. ఎందుకంటే ఎలా అంటే మొత్తం ఇవి రెడ్ కలర్ వచ్చేంత వరకు ఇవి వేయించుకోవాలి. అప్పుడే మనం తింటే కరకరలాడుతూ సూపర్గా ఉంటుంది. ఈ కలర్కి వచ్చిన తర్వాత ఇది తీసి ఒక ప్లేట్లోకి ఇలా వేసుకొని తర్వాత ఒక ప్లేట్లోకి వేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయినా పకోడీ రెడీ. మీరు ఇలానే చేస్తారా? కామెంట్ చేయండి.